పైసలు ఇస్తే కానీ పని కాదు. ఇంకా త్వరగా అయిపోవాలంటే పై స్థాయి అధికారుల చేతులు తడపాలి. అసలు ఎలాంటి రిస్క్ లేకుండా పేపర్ వర్క్ స్మూత్గా అయిపోవాలి అంటే మీడియేటర్స్ని అప్రోచ్ అవ్వాలి. ఈ లాజిక్ని పట్టుకుని అక్రమార్కులు అడ్డదారిని సెలెక్ట్ చేసుకుంటున్నారు. ఇదేదో బాగుందని అధికారులు మధ్యవర్తులు లూప్ హోల్స్ క్రియేట్ చేసి అందన కడిగి దండుకుంటున్నారు. సబ్ రిజిస్టర్ కార్యాలయం అధికారుల పేరు చెప్పి దళారులు దస్తావేజీ లేఖర్ల ముసుగులో ₹1000 అక్రమంగా వసూలు చేస్తున్నారు. ఇక్కడ దళారులకు అడిగినంత సమర్పించుకుంటేనే రిజిస్ట్రేషన్లో అవుతాయనే స్థాయికి పరిస్థితి వచ్చిందంటేనే అర్థం చేసుకోవచ్చు వ్యవహారం ఏడి వరకు వచ్చిందోనని. ఇంతకీ ఈ తతంకం అంతా ఎక్కడ జరుగుతుంది? లెట్స్ వాచ్ ది స్టోరీ. మంచిర్యాల సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఎల్ఆర్ఎస్ రిజిస్ట్రేషన్స్ కొనసాగుతున్నాయి. ఇదే అదునుగా భావించిన దళారులు దస్తావేజీ లేఖర్లు రిజిస్ట్రేషన్ కోసం వచ్చిన వారి నుంచి భారీగా డబ్బులు దండుకుంటున్నారు. క్రయ విక్రయాల కోసం సబ్ రిజిస్టర్ కార్యాలయాల చుట్టూ తిరిగేవారు ఏ పని కోసం వచ్చినా దస్తావేజీ లేఖర్ల కార్యాలయాలను ఆశ్రయించాల్సి వస్తోంది. లేఖర్లు వసూలు చేసిన దాంట్లో కార్యాలయ అధికారులు బ్రోకర్లకు వాటా తప్పనిసరిగా ఉంటుంది. దస్తావేజు లేఖర్ల లైసెన్సులు లేకపోవడంతో గత 20 ఏళ్లుగా గట్టిగానే దండుకుంటున్నారు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇక్కడ వీరికి అడిగినంత సమర్పించుకుంటేనే రిజిస్ట్రేషన్లు అవుతున్నాయని బాధితులు అంటున్నారు. ఈ ప్రాంతంలో విచ్చలవిడిగా లేఅవుట్ లేకుండా వెంచర్లు పెట్టడం వల్ల ఆ ప్లాట్లు అమ్ముకుంటున్నటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారులు వాళ్ళ దగ్గర ఎల్ఆర్ఎస్ లేకుండా అధికారులు తమ ఇష్టారీతిన అంటే ఎల్ఆర్ఎస్ లేనివి ప్లాట్లు లేఅవుట్ లేనటువంటి ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేయొద్దని చెప్పి ప్రభుత్వం చెప్పినప్పటికీ కూడా ఈ యొక్క రిజిస్ట్రేషన్ ఆఫీస్ వాళ్ళు ఎల్ఆర్ఎస్ సంబంధించినటువంటి ఒక్కొక్క ప్లాట్కి సంబంధించి 70,000, 80,000, 1,00,000, 2 లక్షలు కట్టేటువంటి ప్లాట్లకు కూడా వీళ్ళే ప్రభుత్వం వీళ్ళే చట్టం అయినట్టుగా వాళ్ళు 40,000, 50,000 ప్లాట్కు రిజిస్ట్రేషన్ 40,000 తీసుకొని గతంలో మొత్తం కూడా రిజిస్ట్రేషన్లు అనేటివి చేయడం జరిగింది. మేము ఈ ఎల్ఆర్ఎస్ స్కీమ్ కొత్తగా ఇప్పుడు మళ్ళీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము పరిశీలిస్తే దాదాపుగా ఈ మధ్యకాలంలోనే ఈ ఎల్ఆర్ఎస్ అయిన తర్వాత జరిగినటువంటి రిజిస్ట్రేషన్లు దాదాపుగా 97 రిజిస్ట్రేషన్లకు సంబంధించి ప్రభుత్వానికి వచ్చినటువంటి ఆదాయాన్ని మేము లెక్క తీస్తే దాదాపు 18 కోట్ల రూపాయల ఆదాయం ఇవాళ ప్రభుత్వానికి వచ్చినట్టుగా ఇవాళ పత్రికలు బయటపెట్టినాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 7 సబ్ రిజిస్టర్ కార్యాలయాలు ఉన్నాయి. 7 సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. ఒక్కొక్క పనికి ఒక్కొక్క ధరను నిర్ధారించి పనులు సాగిస్తున్నారు. దీంతో అడ్డగోలుగా వసూలు చేస్తున్నారు. ఈ పని చేస్తాం ఇంత డబ్బు ఇవ్వాలి, ఆ పని చేపిస్తే ఇంత డబ్బులు ఇవ్వాలని జనాల వద్ద నుంచి డబ్బులు అడ్డగోలుగా గుంజుతున్నారు. చిన్న చిన్న పనుల కోసం వచ్చిన పార్టీలను పీడిస్తున్నారు. మంచిర్యాల రిజిస్ట్రేషన్ కార్యాలయంలో సబ్ రిజిస్టర్ అధికారి నుంచి అటెండర్ వరకు 8 మంది రెగ్యులర్, మరో 2 అవుట్సోర్సింగ్ ఉద్యోగులు పనిచేస్తున్నారు. సబ్ రిజిస్టర్ మరో 5 ప్రైవేటు ఉద్యోగులను కార్యాలయంలో అనధికారికంగా నియమించుకున్నారు. వీరితో దస్తావేజీ లేఖర్ల ద్వారా కొనుగోలుదారుల నుంచి డబ్బులు వసూలు చేస్తూ వచ్చిన సగం రిజిస్ట్రేషన్ కార్యాలయం అధికారులకు ఇచ్చి మిగతా సగం దళారులు సొమ్ము చేసుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇలాంటి ఆరోపణ రాగానే నేను పబ్లిక్ అవేర్నెస్ కోసం బ్యానర్ రెడీ చేసి ఆఫీస్ దగ్గర పెట్టాను కూడా. ఇంతకు ముందు నుంచి అయినా సరే పార్టీలు డైరెక్ట్గా వచ్చి నన్ను డౌట్స్ అడిగేవాళ్ళు, నేను క్లారిఫై చేసేదాన్ని కూడా. ఏంటి ఎలా చేయడం, ఎల్ఆర్ఎస్ మాడ్యూల్ గురించి ఎట్లా అప్లై చేయాలి, ఎలా రెగ్యులరైజేషన్ అవుతుంది అన్న దాని గురించి సందేహాలు అడిగితే నేను నివృత్తి కూడా చేస్తున్నాను కూడా. ఇదేం లేదండి, ఖచ్చితంగా నేను చెప్పగలను. ఖచ్చితంగా నేను చెప్పగలను, అలాంటిదైతే జరగట్లేదండి ఈ ఆఫీస్లో. 2020లో అప్పటి ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీమ్ కింద అప్పుడు ఒక్కో ఫ్లాట్ రిజిస్ట్రేషన్ కోసం ₹1000 వెంచర్కు 10,000 చెల్లించి దరఖాస్తులు చేసుకున్నారు. దరఖాస్తులు చేసుకున్న తర్వాత అప్పటి ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ ను కొనసాగించలేదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎల్ఆర్ఎస్ కోసం దరఖాస్తు చేసుకున్న వారికి అప్పటి మార్కెట్ విలువపై 25% రాయితీ కల్పించి మిగతా రుసుం చెల్లిస్తే రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అవకాశం కల్పించింది. ఎల్ఆర్ఎస్ రిజిస్ట్రేషన్స్ కోసం దస్తావేజులు తయారు చేసే వారితో పాటు కొంతమంది దళారులు కొనుగోలుదారుల వద్ద అక్రమంగా వసూలుకు పాల్పడుతున్నాయని బాధితులు వాపోతున్నారు. సబ్ రిజిస్ట్రార్ అక్రమంగా డబ్బులు తీసుకొని దళారులతోటి రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి ప్లాట్లు ఉన్నాయో వాళ్ళ మీద ఏసీబీ ఎంక్వైరీ చేసి అవి నిజ నిర్ధారణ జరిపి వాళ్ళు ఖచ్చితంగా దోషులను తీరుతుంది. వాళ్ళతోటే మళ్ళీ ఈ యొక్క ప్లాట్లన్నీ కూడా రెగ్యులరైజ్ చేసే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. వాళ్ళ దగ్గర నుంచి సొమ్ము రికవరీ చేసి ప్రభుత్వానికి ఆదాయం కలిగే విధంగా చూడాలి. అట్లనే వాళ్ళ మీద తక్షణమే ఉద్యోగాల నుంచి తొలగించే కార్యక్రమాన్ని పెట్టాలి. ప్రభుత్వాన్ని ఫ్రాడ్ చేసిండ్రు, చట్టాన్ని ఫ్రాడ్ చేసిండ్రు కాబట్టి వాళ్ళని ఉద్యోగం నుంచి తొలగించేటువంటి ప్రక్రియను కూడా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతుందని చెప్పి ఆశిస్తున్నాం. ప్రభుత్వం దస్తావేజు లేఖర్లపై దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
దస్తావేజు లేఖర్లకు అర్హతగా లైసెన్సులు ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి అక్రమార్కులు రెచ్చిపోకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు.